మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. దేశ అభివృద్ధిలో మహిళా సాధికారత కీలక పాత్ర పోషిస్తోంది. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ క్రియాశీలక భాగస్వాములుగా మారినప్పుడే స్థిరమైన సుసంపన్నమైన సమాజం ఆవిర్భవిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. విద్య, ఆరోగ్యం, నైపుణ్యం, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమానత్వాన్ని సాధించే లక్ష్యంతో అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో మహిళల సాధికారతే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, వాటి అమలు విధానాల గురించి వివరించేందుకు రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి. లావణ్య గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం లావణ్య గారు. నమస్తే మేడం. మేడం, దేశంలో వివిధ వర్గాల సంక్షేమం కోసం, ఆర్థికంగా ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. అసలు మహిళా సాధికారత అంటే ఏమిటి? మీ మాటల్లో తెలియచేయండి. మహిళలు వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడడానికి, వాళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ స్వతంత్రంగా ఉండి వాళ్ళకి వాళ్ళే తీసుకోవడానికి తాము తీసుకునేటువంటి డెసిషన్ అనమాట. సో ఆ సిచ్యుయేషన్ మనకి రావాలి అంటే వాళ్ళకి సాధికారత అవసరం. సో ఈ సాధికారతలో భాగంగా మిషన్ శక్తి అనేటువంటిది ఒకటి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రన్ అవుతుంది. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో మన ఏపీలో వచ్చేసి మహిళల కోసం భద్రత, అభివృద్ధి మరియు సాధికారత, వీటి కోసం మిషన్ శక్తి అనేది పనిచేస్తుంది అనమాట. సో ఇందులోనే మనకు వచ్చేసి మిషన్ శక్తిలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి. అవేంటంటే మహిళలకి భద్రత ఉంటుంది, రక్షణ ఉంటుంది, అలాగే ఆర్థిక స్వావలంబన ఒకటి, చట్టపరమైన మరియు మానసిక సహాయం ఒకటి, మహిళల సామాజిక స్థాయి వాళ్ళని మెరుగుపరచడం ఒకటి. సో ఇలాంటివన్నీ కూడా మనము ఈ మిషన్ శక్తి ద్వారా చేస్తూ ఉంటాం అన్నమాట. లావణ్య గారు, అసలు మిషన్ శక్తి ముఖ్య లక్ష్యాల గురించి తెలియచేయండి. మిషన్ శక్తి ఏంటంటే ఈ మిషన్ శక్తిలో మనకి సంబాలు, సామర్థ్య అని రెండు ఉంటాయి మేడం. ఈ సంబాలు వచ్చేసి 100% సెంట్రల్ గవర్నమెంట్తో రన్ అవుతుంది. సో సామర్థ్య అనేది వచ్చేసి 60-40 రేషియోతో మనకి రన్ అవుతుంది అనమాట. సంబాల్ అంటే ఏంటి మేడం? సంబాల్ అంటే ఇందులో 3 ఉంటాయి మేడం సబ్ స్కీమ్స్. వన్ స్టాప్ సెంటర్, ఉమెన్ హెల్ప్ లైన్, నెక్స్ట్ ట్రిపుల్ బీపీ అంటే బేటీ బచావో బేటీ పడావో ఇది ఉంటుంది. సామర్థ్యంలో వచ్చేసి శక్తి సదన్స్, సఖీ నివాస్, అలాగే హబ్ ఫర్ ఎంపవర్మెంట్, అలాగే PMMVY ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేవి ఇలా ఉంటాయి మేడం. సో మనం ఇక్కడ మిషన్ శక్తికి చూసుకున్నట్లయితే ఈ 2 రకాలు ఉంటాయి. మెయిన్గా మన ముఖ్య లక్ష్యాలుగా చూసుకున్నట్లయితే మహిళలకు మనము భద్రత మరియు రక్షణ కల్పిస్తాము. మహిళలకి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి మహిళ ఏంటంటే వాళ్ళు భయపడకుండా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే కూడా ఆ సమస్యను సాల్వ్ చేసుకునే విధంగా వాళ్ళు ఉండాలి. సో వాళ్ళకి ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, లేదంటే ఎక్కడైనా సమస్యలు ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి 181 ఉమెన్ హెల్ప్ లైన్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా సమస్యలు తీర్చబడతాయి. అలాగే వన్ స్టాప్ సెంటర్ అనేది కూడా ఉంది. సో ఈ వన్ స్టాప్ సెంటర్ కూడా వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళకి సహాయం కావాలి అంటే వన్ స్టాప్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ జరుగుతుంది, లీగల్గా జరుగుతుంది, మెడికల్గాను జరుగుతుంది. సో ఇలాంటివి మహిళలు అక్కడ సహాయం పొందవచ్చు. సో ఇది మహిళా భద్రత మరియు రక్షణకు సంబంధించి. అలాగే ఆర్థిక స్వావలంబన, మహిళలు ఏంటంటే ఆర్థికంగా బలంగా ఉంటేనే వాళ్ళు ఏమైనా కానీ డెసిషన్ తీసుకోగలుగుతారు. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో కానివ్వండి, ఏదైనా కానీ మంచిగా డెసిషన్ తీసుకొని పిల్లల్ని మంచిగా పెంచడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ శక్తి సదన్స్ ఇట్లాంటివి ఉన్నాయి. ఈ శక్తి సదన్కి ఎవరైతే మహిళలు ఇబ్బందికి గురయ్యి అట్లా వస్తారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి సహాయపడుతుంది, దోహదం చేస్తుంది అక్కడ. అలాగే చట్టపరమైన మరియు మానసిక సహాయం, ఇది కూడా ఏంటంటే మహిళలు ఇబ్బందుల్లో ఉంటే కూడా వాళ్ళు చట్టపరమైన మానసిక సహాయం, వన్ స్టాప్ సెంటర్స్ వాళ్ళకి న్యాయ సహాయం వస్తుంది, అన్నీ కూడా వస్తాయి. కౌన్సిలింగ్స్ ఇస్తారు అక్కడ, అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు జరిగినా కానివ్వండి. సో అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కాంప్రమైజ్ చేయించడం అలాంటివన్నీ జరుగుతాయి మేడం. ఒక మార్గదర్శకత అనేది చూపించడం జరుగుతుంది, వాళ్ళలో ధైర్యాన్ని నింపి పంపడం అనేది జరుగుతుంది. అలాగే మహిళల సామాజిక స్థాయి మెరుగుదల. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మహిళలు మనం ఉన్నాము, సమాజంలో గౌరవంగా నిలబడాలి అంటే మనకి విద్య ఉండాలి, అలాగే ఉపాధి అవకాశాలు, అవగాహన కార్యక్రమాలు, వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ధైర్యం చెప్పి ఇలా ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి వాళ్ళ యొక్క స్థాయిని పెంచడం కోసము వాళ్ళు ఎక్కడా కుంగిపోకుండా చేయడం జరుగుతుంది మేడం. సో ఇలాంటివన్నీ కూడా మనం మిషన్ శక్తి దాంట్లో మనం అందించగలుగుతున్నాము. మేడం, ఇందాక మీరు అన్నారు వన్ స్టాప్ సెంటర్ అని. అసలు వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటి? దాని గురించి తెలియచేయండి.
మేడం వన్ స్టాప్ సెంటర్స్ అనేవి మన మొత్తం స్టేట్ మొత్తం మీద 56 వన్ స్టాప్ సెంటర్స్ అయితే రన్ అవుతున్నాయి. అడిషనల్గా ఇంకోటి కూడా రావడం జరిగింది విశాఖపట్నంలో, అది ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఈ 36 వన్ స్టాప్ సెంటర్స్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే మహిళలు హింసకి గురై ఉంటారో వారికి ఒకే చోట అన్ని సర్వీసెస్ అనేది అందించడం జరుగుతుంది. లీగల్గా కానివ్వండి, మెడికల్గా కానివ్వండి, కౌన్సిలింగ్స్ ఇచ్చి వాళ్ళని కాంప్రమైజ్ చేయడము, వాళ్ళకి ఊరట కలిగించడము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి పోలీస్ సహాయము, ఇట్లాంటివన్నీ కూడా అందించడం జరుగుతుంది. సో అత్యవసర పరిస్థితుల్లో మహిళలకి అక్కడ ఆశ్రయం ఉంటుంది మేడం. 5 days వరకు వాళ్ళు అక్కడ ఉండొచ్చు. సో వన్ స్టాప్ సెంటర్లో భద్రంగా ఉండేందుకు మరియు న్యాయం పొందేందుకు కూడా మంచిగా వాళ్ళకి అక్కడ వన్ స్టాప్ సెంటర్స్ మంచి కీలక పాత్ర ఉంటుంది. సుమారు ఇప్పటి వరకు 30,000 మంది బాధిత మహిళలకు వన్ స్టాప్ సెంటర్స్ నుంచి సహాయం అందింది. అలాగే ఓఎస్సి ఈ వన్ స్టాప్ సెంటర్కి ప్రతి జిల్లాలో ఒక వెహికల్ ఉంది. ఎక్కడైతే ఇట్లా మహిళలు ఇబ్బందుల్లో ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళు కనుక కాల్ చేసినట్లయితే లేదంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వెహికల్ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సేవలు అందించడం అనేది జరుగుతుంది మేడం. సో ఇట్లా మనం వన్ స్టాప్ సెంటర్స్ ద్వారా గవర్నమెంట్ నుంచి హెల్ప్ అనేది జరుగుతూ ఉంటుంది బాధిత మహిళలకి. అలాగే వన్ స్టాప్ సెంటర్స్లోకి వచ్చినటువంటి బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కసారి కట్టుబట్టలతో కూడా రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం. సో ఈ విధంగా వాళ్ళకి హెల్ప్ అనేది చాలా జరుగుతుంది మేడం. అలాగే అసలు ఏదైనా సమస్య వచ్చి పలానా సమస్యలో ఉన్నాం, మాకు ఏదైనా సహాయం కావాలి అని అనుకునే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళలు ముందుగా ఏం చేయాలంటారు? మేడం, ఆ మహిళలకి మనము అంగన్వాడీ సెంటర్స్ ద్వారా కానివ్వండి అట్లా మీటింగ్స్ అవి పెట్టి వాళ్ళకి హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో ఉమెన్ హెల్ప్ లైన్ అనేది 181 అనేది ఒకటి ఉంది. సో అది 24 గంటలు కూడా అవైలబిలిటీలో ఉంటుంది, అది ఉచితంగా ఉండేటువంటిది. సో ఇలాంటి మహిళలు వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు కాల్ చేయొచ్చు. ఎటువంటి పరిస్థితులు అంటే వాళ్ళు హింసకి గురైనా కానీ, ఏదైనా వేధింపులకు గురైనా, లేదు వాళ్ళకి ఏదైనా అర్జెంట్ అయినా కానీ, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఈ హెల్ప్ లైన్ ద్వారా ఏంటంటే పోలీస్ సహాయం అందుతుంది, వైద్య సహాయం అందుతుంది, న్యాయ సహాయం కూడా అందించడం అనేది జరుగుతుంది. సో మంచిగా 181 అనేది బాగా కీలకమైన పాత్ర పోషిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పటి వరకు 19,16,158 కాల్స్ అనేది మనం తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు. సో వీటిల్లో వచ్చేసి మనం 13,999 మందికి ఇప్పటి వరకు తక్షణ సహాయం అనేది వాళ్ళకి మనం అన్ని రకాలుగాను అందించాం. అది వైద్యపరంగా కానివ్వండి, పోలీస్ పరంగా కానివ్వండి, న్యాయ సహాయం కానివ్వండి, ఏదైనా కానీ ఇంతమందికి మనము సహాయ సహకారాలు అనేది అందించడం జరిగింది మేడం. ఇది అందరూ కూడా ఉపయోగించుకుంటే, అంటే బాధిత మహిళలు ఇట్లా ఇబ్బందులు పడే వాళ్ళంతా కూడా ఉపయోగించుకుంటే 181 అనేది వాళ్ళకి సత్వర సహాయం అనేది అందుతుంది. అత్యవసర సమయంలో ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చోకుండా వెంటనే 181కి కాల్ చేస్తే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. ఎస్ మ్యామ్. మేడం, అలాగే ఆడపిల్లల కోసం అంటూ ప్రత్యేకంగా ఏదైనా పథకం అనేది ఉందంటారా? అవును మేడం, ఆడపిల్లల కోసం సపరేట్గా ఒక స్కీమ్ అయితే రన్ అవుతుంది. ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్ దాంతోనే రన్ అవుతుంది. దీన్ని బేటీ బచావో బేటీ పడావో అంటారు. సో ఇదేంటంటే బాలికల యొక్క రక్షణ మరియు విద్యను ప్రోత్సహించేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసేటువంటి ఫండ్ అంతా కేంద్ర ప్రభుత్వమే మనకి ఇస్తుంది. ఇందులో ఏంటంటే బాలికల యొక్క జనన నిష్పత్తిని పెంచడానికి, సో లింగ వివక్షతను తగ్గించడానికి. సో ఇప్పుడు మనమే చూస్తున్నాము ఊర్లలో బాలికలు అనగానే కొన్ని ఏరియాస్లో ఇంకా కూడా చాలా ఇది ఉందన్నమాట. బాలికలు ఏం చేస్తారు, చేయలేరు, వీళ్ళు మనకు అవసరం లేదు అని చదివించకుండా ఉండేటువంటి పేరెంట్స్ కూడా ఇంకా ఈ కాలంలో కొంతమంది ఉన్నారు. సో అందుకనే వీళ్ళని బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి ఆ స్కీమ్ ద్వారా వీళ్ళని అవేర్ చేయడము, ఆడపిల్ల చదువుకుంటే ఎంత లాభం ఉంటుంది సో అని చెప్పి చెప్పడము. సో దీనికోసమే స్పెషల్గా దాని మీద పనిచేయడం అనేది జరుగుతుంది. బాలికల కోసం వాళ్ళ యొక్క విద్య కోసం కానివ్వండి, ఆరోగ్యం కోసం కానివ్వండి, వాళ్ళ యొక్క హక్కులేంటి దాని మీద అంతా కూడా బాలికలకి అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది మేడం. సో దీని కింద ప్రతి సంవత్సరం కూడా మనకి యాక్షన్ ప్లాన్ అనేది ఉంటుంది. అది మంత్కి ఒక్కొక్క టాపిక్ ఉంటుంది థీమ్ వైజ్. సో త్రూ అవుట్ ద స్టేట్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని ఆన్లైన్ డిపార్ట్మెంట్స్తో కన్వర్స్ చేసుకొని ప్రోగ్రామ్స్ అనేవి రన్ చేయడం జరుగుతుంది అనమాట బాలికల కోసం. ఇది ఖచ్చితంగా మన బాలికలు పెరగాలి. నెంబర్ పెరిగితే లాభం ఏముంది? నెంబర్ పెరగడంతో పాటు ఆడపిల్ల చదువుకోవాలి. ఆడపిల్ల చదువుకుంటే ఇంటికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ స్కీమ్ పనిచేస్తుంది మేడం, సెంట్రల్ గవర్నమెంట్ది. అలాగే సమాజంలో బాలికల స్థాయిని పెంచి వాళ్ళ భవిష్యత్తును బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర ఉంటుంది ఈ BBB అనేది. మేడం, ఇంకా మహిళా సాధికారత గురించి విషయానికి వస్తే అసలు ఈ సామర్థ్య అంటే ఏంటి? మేడం, సామర్థ్య అనేది ఇది మనకి 60-40 రేషియోలో జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మహిళలు అభివృద్ధి చెంది ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వాళ్ళకి సహాయపడేటువంటి ఉప పథకం ఇది. సో ఇందులో మనకి సామర్థ్య అనేది దీంట్లో మనకి
కొన్ని ఉన్నాయి. శక్తి సదన్స్, సఖీ నివాసు, అలాగే హఫర్ ఎంపవర్మెంటు, ప్రధానమంత్రి మాతృవందన యోజన మేడం. సో ఈ 4 కూడా మనకి పనిచేస్తూ ఉన్నాయన్నమాట. మేడం, ఇప్పుడు సామర్థ్య కింద మీరు 4 పథకాలు చెప్పారు కదా, అందులో శక్తి సదన్ అంటే ఏంటి, దాని గురించి తెలియచేయండి. శక్తి సదన్స్ అంటే ఎవరైతే మహిళలు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి మనం సురక్షిత ఆశ్రయం కల్పించడము, పునరావాసం అందించేటువంటి కేంద్రాలు. వాళ్ళకి అక్కడ ఫుడ్, లాడ్జింగ్ అంతా కూడా ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళకి అక్కడ స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు మేడం. సో అలాగా మొత్తం కూడా స్టేట్లో 26 శక్తి సదనాలు మనకు ఉన్నాయి. సో వాళ్ళకి ఫుడ్, వైద్యము అంతా కూడా వాళ్ళు లీగల్గా ఏదైనా కావాలి అన్నా కూడా అన్నీ కూడా వాళ్ళకి అందిస్తారు. వాళ్ళకై వాళ్ళు జీవించేంత వరకు అందిస్తారు. సో ఇది మనకి మామూలుగా మనం చూసుకున్నట్లయితే 26 శక్తి సదనాలు అయితే నడుస్తున్నాయి మనకి త్రూఅవుట్ ద స్టేటు. 2022-23 నుంచి సుమారు 1800 మంది మన దగ్గర నుంచి బెనిఫిట్ తీసుకోవడం అయింది. మేడం, ఇందాక మీరు సఖీ నివాస్ అన్నారు కదా, అసలు సఖీ నివాస్ అంటే ఏంటి, దాని గురించి తెలియచేయండి. మేడం, సఖీ నివాస్ అంటే ఇది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అంటేనే మనకు అర్థమవుతుంది. అక్కడ వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇమీడియట్ షెల్టర్ అనేది ఉండదు కనుక ఈ హాస్టల్స్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి మంచిగా వసతి దొరుకుతుంది, కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది లైక్ హాస్టల్. ఇది ఇమీడియట్గా ఒక ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇమీడియట్ షెల్టర్ ఉంటుంది కాబట్టి ఈ సఖీ నివాస్ అనేది గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ది ఉన్నప్పుడు మనకి సేఫ్టీ అనేది కూడా ఉంటుంది. సో అందుకు ఇది పనిచేసే మహిళల కోసం పనిచేస్తుంది మేడం. ఈ సఖీ నివాస్ ఏంటంటే మేడం మొత్తం త్రూఅవుట్ ద స్టేట్లో 23 సఖీ నివాసులు అనేవి వర్క్ అవుతున్నాయి. సో వీటితో పాటు 30 న్యూ సఖీ నివాసులు అనేవి కూడా మనకి ఇప్పుడు రావడం జరిగింది. అవి కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సో ఇక్కడ అన్ని హాస్టల్స్లోనూ ప్రాథమిక సౌకర్యాలు అన్నీ కూడా ఉంటాయి. వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఏంటంటే ఇక్కడ సఖీ నివాస్ యాప్ అనేది కూడా ఒకటి ఉంది, డిజైన్ చేయడం జరిగింది. సో ఇది ప్లే స్టోర్లో ఉంటుంది, వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో అక్కడ వచ్చేసి అది సీఎం గారితో మొన్న మార్చి 8న లాంచ్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళకే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు ఎక్కడ ఫెసిలిటీ అనేది కూడా వాళ్ళకి ఏ ఊళ్ళో కావాలో అక్కడ చూసుకోవచ్చు అనమాట. సో అది యాప్ అనేది కూడా అవైలబిలిటీ ఉంది మేడం. సో 2022-23 ఆ సంవత్సరం నుంచి మనం చూసుకున్నట్లయితే మొత్తం ఒక 1600 మంది ఉద్యోగం చేసే మహిళలు ఇక్కడి నుంచి సహాయం తీసుకోవడం అనేది అంటే సహాయం అంటే ఇక్కడి నుంచి వాళ్ళు సౌకర్యంగా వాళ్ళు జాబులు చేసుకోవడం అనేది జరిగింది. మేడం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో చూస్తే ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి, ఈ పథకం గురించి తెలియచేయండి మేడం. మేడం, PMMVY ప్రధానమంత్రి మాతృవందన యోజన ఇదేంటంటే గర్భిణీ మరియు బాలింత మహిళలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం. సో ఇందులో వచ్చేటి ఏంటంటే మొదట సజీవ శిశువు కోసం మహిళలకు నగదు ప్రోత్సాహం అనేది అందుతుంది. అలాగే గర్భధారణ సమయంలో ఆరోగ్య పరీక్షలు, సరైన పోషణ పొందేందుకు ఇది సహాయపడుతుంది. వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఇస్తున్నారో సో వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడానికి వాటన్నిటికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అలాగే తల్లి మరియు శిశువు ఆరోగ్యం మెరుగుపరచడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం మేడం. సో వీళ్ళకి ఏంటంటే ప్రోత్సాహకాలు అందుతాయి. సో ఈ ప్రోత్సాహకాల్లో మొదటి బిడ్డకి కొన్ని షరతులు ఉంటాయి, రెండో బిడ్డకి కొన్ని షరతులు ఉంటాయి. మేడం, షరతులు అన్నారు అంటే ఏ రకంగా? అంటే మొదటి కన్సీవ్ అయినప్పటి నుంచి 6 నెలల లోపు అంగన్వాడీ కేంద్రంలో రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళకి అమౌంట్ అనేది 3000 రూపీస్ వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది ఒక్కసారి. మొదటి 6 నెలల్లో వాళ్ళు ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకున్నారో రిజిస్టర్ చేసుకున్న తర్వాత అవన్నీ కన్ఫర్మ్ చేసి ప్రొసీజర్ అంత కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి 3000 రూపీస్ అనేది వాళ్ళకి బెనిఫిట్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో అలాగే ఖచ్చితంగా యాంటీనటల్ చెకప్ అనేది చేయించుకోవాలి వాళ్ళు. సో ఇవన్నీ కూడా పత్రాలు అందులో సమర్పించాల్సి ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్కి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే బిలో పావర్టీ లైను, సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లేదు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి మేడం. ఇక్కడ వచ్చేసి బీపీఎల్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. అలాగే అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ కూడా దీంట్లో రిజిస్టర్ చేసుకొని బెనిఫిట్ అనేది అట్లా ఉంటే పొందొచ్చు. సో నెక్స్ట్ సెకండ్ విడత అనేది ఖచ్చితంగా ఇచ్చేటప్పుడు అంగన్వాడీ వర్కరు బిడ్డ
పుట్టిన తర్వాత అది నమోదు చేయాలి ఆడపిల్లది. అలాగే ఏదైతే ఉందో బిడ్డకు 14 వారాలు వచ్చేంత వరకు, అంటే 3.5 నెలలు, సో ఏవైతే ఉన్నాయో అవన్నీ టీకాలు వేశారా లేదా అని ఆ టీకాల పట్టిక కూడా అందులో నమోదు చేయాలి. ఇవన్నీ నమోదు చేస్తేనే వాళ్ళకి 2,000 అనేది మిగతాది డైరెక్ట్ బెనిఫిట్ అవుతుంది. సో ఎందుకోసం ఇది పెట్టడం జరిగింది అంటే, నమోదు చేయడం ఒకటి, బేబీ గర్ల్ అని చెప్పి, అలాగే 14 వారాల వయసు అనే ఎందుకు ఇచ్చారంటే ఆ 3.5 నెలలోపు ఏవైతే టీకాలు వేయించాలో అన్ని టీకాలు ఖచ్చితంగా ఆ బేబీకి ఆ కన్ఫార్మిటీ తోటి. సో ఎందుకంటే ఎక్కడో ఇంకా కొంతమంది ఉన్నారు టీకా అంటే భయపడే వాళ్ళు కూడా పేరెంట్స్. సో దాని గురించే ఇవన్నీ కూడా ఇట్లా షరతులు పెట్టడం అనేది జరిగింది. ఈ 2,000 కూడా వాళ్ళకి బెనిఫిట్ ఉంది. మొదటి ఆడపిల్లకి 5,000 2 విడతలుగా వస్తుంది. అలాగే రెండో బిడ్డ కూడా ఆడపిల్లే కనుక అయితే ఒకేసారి 6,000 వస్తుంది వాళ్ళకి. 6,000 వచ్చేటప్పుడు ఏంటంటే ఇది మొత్తం కూడాను ఆడపిల్ల అని నమోదు చెయ్యాలి. అంటే ఇంకా గర్భవతి అయిన తర్వాత అట్లా ఏమి ఉండదు. డెలివరీ అయ్యి అంతా అయిన తర్వాత ఆడపిల్ల అయితే 14 వారాలు వచ్చిన తర్వాత ఇమీడియట్గా నమోదు చేస్తే 6,000 డైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది. మొదట ఏ బిడ్డ అయినా ఓకే, రెండోసారి వచ్చేటువంటి బిడ్డ మాత్రం ఆడపిల్ల అయి ఉండాలి. వస్తేనే డీబీటీ అనేది జరుగుతుంది. ఎన్రోల్మెంట్ కూడా అలాగే జరుగుతుంది. సో PMMVY అనేది మనకి ఎవరైతే కన్సీవ్ అయ్యి గర్భవతులు ఉన్నారో వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోకుండా పనికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో లోపల బిడ్డకి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఆలోచన లేకుండా వాళ్ళు సంపాదన అనేది పోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు పనులకు వెళ్తూ ఉంటారు మేడం. ఇలాంటి వాళ్ళకి వీళ్ళు ఏంటంటే ఇక్కడ లోపల ఉన్నటువంటి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, తల్లి ఆరోగ్యంగా ఉండాలి. సో ఇద్దరిని కాపాడడం కోసం మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఇచ్చేటువంటి నిధులతోటి వాళ్ళకి ఆ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు హెల్త్ పరంగా వాళ్ళు బాగుండాలంటే న్యూట్రిషన్ తీసుకోవాలి. పనులకు వెళ్ళినప్పుడు అదంతా చేసుకోలేరు కాబట్టి ఈ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేడం అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజనకి ఇంకా ఎవరెవరు అర్హులంటారు? మేడం ప్రధానమంత్రి మాతృవందన యోజనలో అర్హత వచ్చేసి ఖచ్చితంగా ఆమె గర్భవతి అయి ఉండాలి, 19 సంవత్సరాలు వయసు ఉండాలి, అంటే 18 సంవత్సరాల 7 నెలలు దాటి ఉండాలి. ఖచ్చితంగా ఆమె రిజిస్టర్ చేసుకునే నాటికి. దరఖాస్తుదారు గర్భధారణ అంటే ఆమె ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక గర్భధారణ కారణంగా వేతన నష్టాన్ని ఎదుర్కొంటారు. సో మొదట జననానికి ఈ పథకం వర్తిస్తుంది. సో అంతకంటే తక్కువ వయసు ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కారు. ఎందుకంటే మనం మళ్ళీ చైల్డ్ మ్యారేజ్ కిందకు వస్తుంది. అవును. సో చైల్డ్ మ్యారేజ్ జరగకూడదు. సో చైల్డ్ మ్యారేజ్ వల్ల కూడా చాలా మనకి నష్టాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చిన్న వయసులో పెళ్లి చేస్తారు, వాళ్ళు ఫిజికల్గా కానీ సైకలాజికల్ కానీ మెచ్యూరిటీ ఉండదు. సో దానివల్ల కాంప్లికేషన్స్ చాలా వస్తాయి. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కడుపులో ఉన్న బిడ్డకి ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ జరగకుండా గవర్నమెంట్ కూడా మనకి ఈ బెనిఫిట్స్ అనేది అందించడం అనేది జరుగుతుంది. అర్హులు ఎవరైతే ఉన్నారో మేడం, బిడ్డ పుట్టిన 270 రోజుల్లోపు PMVY పథకం కింద ప్రయోజనం కోసం దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ముందు నుంచి ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా పోతే స్టార్టింగ్లో బిడ్డ పుట్టినాక 270 రోజుల్లోపు వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఒక లబ్ధిదారులు తన 2 గర్భంలో కవలలు లేదంటే 3 లేదంటే 4 పిల్లలకి జన్మనిచ్చి వారిలో 1 లేదా అంతకంటే ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నట్లయితే ఆమె PMVY నిబంధనల ప్రకారము 2వ ఆడపిల్లకు ప్రోత్సాహం కూడా అందుతుంది. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ఎవరైతే అనుకుంటున్నామో సమాజంలో సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడిన వర్గాలను గుర్తించి వాళ్ళని మనము ఎన్రోల్ చేసేటట్టు చేసుకోవాలి. SC/STs ఉంటారు. సో అలాంటి మహిళలతో అప్లై చేయించవచ్చు. అలాగే 40% డిజబిలిటీ ఉన్నవాళ్ళు, అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే BPL రేషన్ కార్డు, సో వాళ్ళు ఎలిజిబుల్ అవుతున్నారు. సో అలాగే ఈ శ్రమ్ కార్డు ఎవరైతే ఉన్నారో అంటే పనికి వెళ్ళే మహిళలు కాబట్టి ఈ శ్రమ్ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఆయుష్మాన్ భారత్ కింద ఉన్నటువంటి ఇది కూడా PM జన్మాన్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఈ మహిళలు కూడా లబ్ధిదారులు అవుతారు అక్కడ. అలాగే NRES జాబ్ కార్డు ఉంటుంది, ఆ జాబ్ కార్డు ఉన్న మహిళలు కూడా అవుతారు. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 8 లక్షల సంవత్సర ఆదాయం అట్లా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు. అంగన్వాడీ వర్కర్స్, ఆశాస్ కూడా వస్తారు ఇక్కడ. సో వీళ్ళందరూ కూడాను మనకి అప్లై చేసుకోవచ్చు. మేడం మహిళా సాధికారతలో భాగంగా ఇంకొక ప్రశ్న, అసలు హబ్ అంటే ఏంటి? మేడం ఇక్కడ ఇది హబ్ అనేది ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్కి ఇది వచ్చేసి మహిళలకి సంబంధించిన అన్ని సేవలు మరియు అన్ని పథకాలను సమన్వయం చేసేటువంటి కేంద్రం.
సో ఇక్కడ ఏం లేదు మేడం, జస్ట్ ఏంటంటే మా దగ్గర పనిచేసేటువంటి ఉమెన్ వెల్ఫేర్ కింద వీళ్ళు ఏంటంటే స్టాఫ్ మేము ఏమైతే ఇస్తున్నామో ఆ సేవలు, ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పబ్లిక్లోకి తీసుకెళ్ళి అవేర్నెస్ కలిగించడం వీటి కింద జరిగేది. అన్ని శాఖలతోటి సమన్వయం చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఉమెన్కి ఎవరైతే ఉన్నారో ఆ ఉమెన్కి ఒక మార్గదర్శకం చూపించడం. అంటే వాళ్ళకి ఏదైనా అవసరం అయితే కనుక వాళ్ళకి ఇక్కడికి వెళ్ళండి, లీగల్ హెల్ప్ కావాలి, సో మాకు డీవీస్ పనిచేస్తుంది, సో అక్కడికి రమ్మని చెప్పడం. లేదు ఓఏసీ అక్కడ లీగల్గా అందుతుంది, అలాగే పోలీస్ సహాయం అందుతుంది, అలాగే సైకలాజికల్గా కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ అంతా కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో త్రూఅవుట్ ద ఏపీ ఏంటంటే మేము చేసేటువంటి ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ద్వారా ఈ హబ్ ద్వారా కల్పించడం మేడం. సో ఇది ప్రతి విలేజ్లో అంగన్వాడీ ఉంది, అంగన్వాడీలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. సో విలేజ్లో ఉన్నటువంటి ఉమెన్ ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏది అవసరమైతే వాళ్ళకి సహాయం అందించడము, ప్రోగ్రామ్ ద్వారా అయినా కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మేడం. మేడం, మహిళా సాధికారతలో భాగంగా చివరగా అసలు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏ విధంగా ఉంటుంది? మేడం, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ పాత్ర అంటే ఇక్కడ మేము వచ్చేసి సమర్థవంతంగా అమలు చేసి మహిళలకు మరియు పిల్లలకి సంక్షేమాన్ని అందించడం మేడం. సో ఇక్కడ ఖచ్చితంగా మహిళలకి అభివృద్ధి జరుగుతుంది, పిల్లల సంక్షేమము చూస్తుంది. సో మహిళల అభివృద్ధి అనేది ఇప్పటివరకు మనం చూసుకున్నాం. మిషన్ శక్తి ద్వారా 2 ఉంటాయి, సంబాలు సామర్థ్య అని చెప్పి. సంబాల్లో 3 ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, 1 స్టాప్ సెంటర్, ఉమెన్ హెల్ప్ లైన్, అలాగే బేటీ బచావో బేటీ పడావో. అలాగే సామర్థ్యకు వచ్చేసేసరికి శక్తి సదన్, సఖీ నివాసు, హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఉమెన్, ప్రధానమంత్రి మాతృవందన యోజన ఇవన్నీ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే మహిళలు భద్రతగా ఉండి, ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉండి, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం అన్నమాట. వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా 181 ద్వారా తీసుకోవచ్చు, లేదు అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఓఏసీ ద్వారా తీసుకోవచ్చు. అలా కూడా కాదు అనుకుంటే విలేజ్ లెవెల్లో అంగన్వాడీ సెంటర్ ఉంటుంది, అక్కడ అంగన్వాడీ వర్కరు, అంగన్వాడీ హెల్పర్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ కావాలంటే కూడా పొందొచ్చు. సో వాళ్ళు ఏదైనా కానీ హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. సో మెయిన్గా ఏంటంటే మహిళలు బాగుంటే సమాజం బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటే సమాజం బాగుంటుంది మేడం. మేడం, అలాగే సమాజంలోని మహిళలకు మీరిచ్చే సందేశం ఏమిటి? మేడం, మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది. ప్రభుత్వం అందిస్తున్న సేవలను వినియోగించి ప్రతి మహిళ ముందుకు రావాలి, ఆ సేవలను ఖచ్చితంగా వినియోగించుకోవాలి. మహిళల సాధికారతే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, వాటి అమలు విధానాల గురించి ఎన్నో విషయాలు మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు లావణ్య గారు. థ్యాంక్ యూ మ్యామ్. మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. అతిథి పి లావణ్య, రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.